తెలంగాణలో ఇంటింటికి ఇంటర్నెట్, అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్య. కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం. కులగణన రీసర్వేకు ప్రభుత్వం ప్రకటన. కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతుంది. కులగణనను కాంగ్రెస్ పబ్లిసిటీ స్టంట్గా వాడుకుంటుందన్న బండి సంజయ్. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూ లైన్లోకి ప్రవేశించాలని సూచన. ముస్లిం ప్రభుత్వోద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. రంజాన్ మాసంలో విధుల నుంచి గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి. మేడారం చిన్న జాతర ప్రారంభం. భారీగా తరలి వస్తున్న భక్తులు. ఈ నెల 18న బీసీ సంఘాల నిరసనలు. 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు. రేపు తెలంగాణ బంద్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బంద్కు పిలుపునిచ్చిన మాల మహానాడు. నేడు పార్లమెంటు ముందుకు కొత్త ఐటీ బిల్లు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త బిల్లు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ వైరస్. పట్టణ జిల్లాగా మేడ్చల్. మున్సిపాలిటీలో కలవనున్న గ్రామాలు. కాసేపట్లో మోడీ ట్రంప్ కీలక భేటీ. కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతల చర్చ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ లో అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు. కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం. జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించిన మంత్రి నారా లోకేష్. మనోజ్ఞ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష. ముచ్చింతల్లో వైభవంగా 108 దివ్య దేశాల సమతా కుంభ్ తృతీయ వార్షికోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు. బీజేపీ పక్కా వ్యాపారుల పార్టీ అని విమర్శ. వికారాబాద్ కుల్కచర్ల గిరిజన బాలుర వసతి గృహంలో దారుణం. వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి. దేశంలో ఎన్డీఏకు పెరిగిన మద్దతు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడి. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ముస్లింలను బీసీల్లో చేరిస్తే ఊరుకునేది లేదని మండిపాటు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా. వక్ఫ్ సవరణ జేసీసీ రిపోర్టుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ. సరిహద్దుల్లో పాక్ కవింపులకు భారత చెక్. శత్రు సైన్యానికి భారీ నష్టం.
ట్రంప్ వార్నింగ్ను బేఖాతరు చేసిన హమాస్, బందీలను విడుదల చేయబోమన్న హమాస్.